ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకెల్లరికూ శుభాలు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించటానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దైవ గ్రంథంలో కొన్ని విషయాలు మనము గమనించినప్పుడు ప్రభుతో సహవాసం చేసే స్థలాలు లేక గుర్తులు ఏమున్నాయి, ఆ దేవునితో ఎన్ని విధాలుగా సహవాసం చేయొచ్చు అనేది మనం గమనిస్తే ఈ ఉదయ కాలంలో 3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నా. అందులో మొదటి దాని గురించి మనం విస్తృతంగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ దైవ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఆ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగం యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిళ్ళరా, ఈ ఉదయ కాలంలో ప్రధానంగా ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము అపోస్తలుడు ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను, ఆయన పరవశుడయ్యాడు, ఆత్మవశుడయ్యాడు. పరలోకపు ప్రత్యక్షతలు ఇవ్వబడుతూ ఉన్నాయి. అక్కడ దేవాది దేవుడు సింహాసనం మీద, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఆయన చుట్టుప్రక్కల ఇరువైపులా మొత్తం 24 సింహాసనాలు ఉన్నాయి. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. అలా ఉంటూ ఉన్న సమయంలో 4 జీవులు ముందుకు వచ్చినాయి. ఈ జీవుల కట అన్ని వైపులా కన్నులతో నింపబడి ఉన్నాయి. మొదటి జీవి సింహము, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనిషిని ముఖం కలిగినది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఇప్పుడు వీరందరూ కలిసి, ఈ 4 జీవులు కలిసి ప్రభు ఎదుట సాష్టాంగపడి తాము కలిగి ఉన్న కిరీటములను తీసి ఆయన ఎదుట వేసి వారు అంటున్నారు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభుని ఆరాధించే విధానం ఈ పరలోక రాజ్యంలో ప్రభు ప్రియ శిష్యుడైన యోహాను చూస్తూ ఉన్న మొట్టమొదటి అద్భుతమైన దర్శనం ఇది. ముందుగా పునరుత్థానుడైన యేసయ్య మహిమ దర్శనాన్ని చూశాడు. ఆ తరువాత 7 సంఘాల తీర్పులను గూర్చి విన్నాడు, చూశాడు. అదైన తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఏ రీతిగా ఆరాధించబడుతూ ఉన్నారు.
దీన్ని ఏమన్నారంటే ద థ్రోన్ వర్షిప్. సింహాసనాసీనుడైన వారిని ఆరాధించట. 5వ అధ్యాయంలో కూడా చూస్తాం, అలాగే 20వ అధ్యాయంలోనూ చూస్తాం ప్రకటన గ్రంథంలో. ముందు ముందు ప్రభు చిత్తంను బట్టి వీటిని ధ్యానించుదాం. అయితే ఈ ఉదయ కాలంలో ప్రభుతో సహవాసం చేసే స్థలములు అనేది ఈ ముందుకు తీసుకొస్తాను. మొట్టమొదటిది పాత నిబంధన గ్రంథంలో మనము దర్శించినప్పుడు నిర్గమకాండము 25వ అధ్యాయంలో దేవాది దేవుడు తన దాసుడైన మోషేకు ఒక పిలుపునిచ్చారు. సీనాయి పర్వతం మీదకు ఎక్కి రమ్మన్నారు. అలా వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు ఏ రీతిగా ప్రభుని ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఎలాంటి నియమాలు కలిగి ఉండాలి, వీటిని గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దానిని ఏమన్నారంటే గుడారపు ఆరాధన, ద టబర్నికల్ వర్షిప్, ప్రత్యక్ష గుడారపు ఆరాధన. ఇక్కడ ఒక సిస్టమేటిక్ విధానంలో ప్రభుని ఆరాధించటం, ఆరాధన వ్యవస్థ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తాం. అంత మునుపు ఎక్కడ పడితే అక్కడ ఓ బలిపీఠం కట్టి బలులు అర్పించి ప్రభుని ఆరాధించారు. ఇశ్రాయేలు పితరులు వారు ఉన్న స్థలాలలో, వారు వెళ్ళిన ప్రాంతాలలో చేశారు. కానీ ఐగుప్తు దేశం నుండి వీరు బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాడు, ఆరాధన వ్యవస్థ. దానినే ప్రత్యక్ష గుడారపు వ్యవస్థ అన్నా. ఇక్కడ ప్రభుని ఆరాధించే విధానం, దైవ ప్రత్యక్షత ఎలా ఉంటుంది అని అంటే, ఈ గుడారము ఇశ్రాయేలు మధ్య కాదు కానీ పాళెముకు కొద్దిగా దూరముగా ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆ ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడుతూ ఉంది. అక్కడ దేవుని దాసుడైన మోషే తాను మాత్రమే గుడారంలోనికి వెళతాడు. ఆ తర్వాత దేవాది దేవుని మహిమ ఆకాశం నుండి ఆ గుడారం మీదకు దిగి వస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ మహిమ మేఘము గుడారం మీదకు దిగి వచ్చిందో ప్రభు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. ఒక అద్భుతమైన విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాత నిబంధనలో చెప్పబడిన ప్రత్యక్ష గుడారపు విధానము, ప్రత్యక్ష గుడారపు ఆరాధన ఎలాంటిది అని అంటే 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తా. మొట్టమొదటిది, ఇది మానవులు కలిగి ఉన్న పాపమును శాపమును గుర్తు చేసేది. నంబర్ 1. అందుకనే ఆ గుడారానికి మొత్తం 3 భాగాలు ఏర్పాటు చేశారు. 1 ఆవరణమని, 2 పరిశుద్ధ స్థలమని, 3 అతి పరిశుద్ధ స్థలము అని చెప్పారు. ఈ ఆవరణంలోనికి వచ్చినప్పుడే ఎవరైనా సరే తమ దోషముల నిమిత్తం, తమ పాపముల నిమిత్తమై అక్కడ బలిని అర్పించాలి. ఇది ఏం జ్ఞాపకం చేస్తుందండి బలి అనంటే, మనుషుని యొక్క పాపము శాపము. అరబ్బాయి, నువ్వు దేవుని యొద్దకు రావటానికి అర్హుడవు కాదు, నీలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, నీవు శాపముల చేత పాపముల చేత పట్టబడి ఉన్నావు, నీవు మరణమునకే దాసుడవు. మరి దాని నుండి బయటపడాలంటే
జీవాధిపతి యొద్దకు వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు బలులు అర్పించాలి, రక్తాన్ని చిందించాలి. రక్త ప్రోక్షణ లేకుండా పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయటం అసాధ్యము. ఈ ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మరి ఈ బలులు దేనిని సూచిస్తూ ఉన్నాయండి అని చూస్తే అద్భుతమైన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి యాగము నిన్ను నన్ను పాపములో శాపములో బంధింపబడి ఉన్న మన జీవితాలను విడిపించి అతి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయలాగిన నడిపించేది ఏమిటి అని అంటే ఈ బలి అర్పణలు శిలువ యాగమును సూచిస్తూ ఉంటాయి. హల్లెలూయా. నీవు నేను శిలువ చెంతకు నడిపించబడాలి. అందుకనే భక్తుడు చక్కని పాట రాశారు కదా, శిలువ చెంత చేరిన నాడు కలుషమన్నియు కడిగివేయు. శిలువనందుకు వచ్చినప్పుడు మన పాపములు, మన శాపములు, కలుషములు ఏమున్నప్పటికీ వాటి నుండి విడిపించబడు వారమై ఉంటాం. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, దీవెనది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో నువ్వు ప్రభుని ఆరాధిస్తున్నావా? ప్రభుని ఆరాధిస్తూ ఉంటే మొట్టమొదట పాపములతో శాపములతో నింపబడిన నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నీ పాపముల కొరకే సిలువలో బలియాగమైన యేసునాథుని బలి అర్పణ గుర్తిస్తూ ఆయనను సేవించే బిడ్డలుగా మనముందాం. ఇందులో మనం ఎప్పుడైతే సిలువ వైపు నడిపించబడుతూ ఉన్నామో 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. మొట్టమొదట పాపం అనేది పరిశుద్ధుడైన దేవునికి మనకు మధ్య అది దూరాన్ని పెంచింది, మనల్ని వేరు చేసింది, దేవునితో సంబంధం లేకుండా చేసింది. ప్రత్యక్ష గుడారం ద్వారా మరలా తిరిగి దేవునితో సంబంధంలోకి వస్తూ ఉన్నాం. నంబర్ 1. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ప్రత్యక్ష గుడారం వద్ద అర్పించబడే బలులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అని అంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి శిలువ శ్రమలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన పొందిన అవమానములు, ఆయన అనుభవించిన వేదనలు, ఆయన కలిగి ఉన్న ఆ యొక్క దుఃఖము, శ్రమ, బాధ, వీటిని శిలువ జ్ఞాపకానికి తెస్తూ ఉంది. ఆ తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఇక శిలువ ఏమి జ్ఞాపకం చేస్తుందండి అని అంటే సబ్స్టిట్యూషనల్ సాక్రిఫైస్. నీకు నాకు బదులుగా ప్రభు తానే బలి పశువుగా మారి తన ప్రాణాన్ని అర్పించాడు. మనము దేవునితో సహవాసం చేసి ఆరాధించే 3 వ్యవస్థలలో మొదటి వ్యవస్థను జ్ఞాపకం చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ద టెబోనికల్ వర్షిప్. అందులో మనం గుర్తు చేయబడుతున్నది ఏంటంటే సిన్స్ సెపరేషన్, పాపం వలన వేరు చేయబడటం. ఈ ప్రత్యక్ష గుడారం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా ఈ పాపం వలన ఒక వ్యక్తి శ్రమనందుటం, సఫరింగ్ సేవియర్, విమోచకుని యొక్క శ్రమలు, బాధలు మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు సబ్స్టిట్యూషనల్ సాక్రిఫైస్. నీవు నేను బలి అవ్వవలసిన స్థానంలో, నీవు నేను శిక్ష అనుభవించవలసిన స్థానంలో
పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్మలుడు, అతి ఉన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆయన మన కొరకు, మనకు మారుగా మన స్థానంలో మరణించుట. ఇది ద టెబోనికల్ వర్షిప్. రెండవదిగా మనం చూస్తే ద టేబుల్ వర్షిప్, ప్రభు వలను సమీపించటం. అది ఎలా ఉంటుందో ముందు చూద్దాం. మూడవది ద థ్రోన్ వర్షిప్. ప్రకటన గ్రంథంలో చూసాం, దూతలు 24 పెద్దలు, ఆ తర్వాత పరిశుద్ధులు అనేకులు ప్రభు ఎదుట సాష్టాంగపడి తమ కిరీటాలు ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రభుని ఆరాధించట. గాడ్ బ్లెస్ యూ. ఉదయ కాలంలో ప్రత్యక్ష గుడారపు ఆరాధన వ్యవస్థలో ప్రభును కొనియాడి ఆరాధించుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, దయామయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో మరొకసారి నన్ను, మమ్మల్ని దర్శించి నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, నాతో మాతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. నిన్ను ఆరాధించే పద్ధతులు, విధానాలు మీరే మాకు బయలుపరిచారు. అలనాడు నీ దాసుడు దైవజనుడు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారపు ఆరాధన విధానం మీరు అనుగ్రహించారు ప్రభు, నీ స్తోత్రములు. అందులో మా పాపములు, శాపములు జ్ఞాపకం చేయబడినాయి. దానికి ప్రత్యామ్నాయముగా, విరుగుడుగా బలులు అర్పించబడినాయి. నీతో సహవాసం చేయడానికి నడిపించబడ్డాం. స్తోత్రాలు. మా నాథుడు నీ కుమారుడు యేసయ్య మా అందరి నిమిత్తమై అదిగో నాయన ఊరి వెలుపల గవిని బయట సిలువలో మరణించి పరిశుద్ధ రక్తాన్ని చిందించి అయ్యా నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించాడు. స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా నీ బల్లలో మేము పాలుపొంపులు పొందుతుండగా బల్లలో ఉన్న ఆరాధన విధానం, ఔన్నత్యం, విశిష్టత మేము గుర్తెరిగిన వారమై నేను ఎల్లప్పుడూ సేవించడానికి సహాయం చేయి. ఒకనొక దినమున భవిష్యత్ కాలంలో పరిశుద్ధ స్థలములో చేరి పరిశుద్ధుడు, నీతిమంతుడు, నీతిగల న్యాయాధిపతి మా ప్రభువైన యేసయ్యను కన్నులారా వీక్షిస్తూ సాగిలపడి సేవించే ఆరాధన ఎంత గొప్ప ధన్యత అయ్యా. ఇటు ఆరాధనలో మా జీవితాలు నిరంతరము కొనసాగుతాం. నేను గణపరచుటకు, మా అవిధేయతను, దోషములు ఒప్పుకొని విధేయుల మగుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా కాపుదల, ఆదరణ, ఆశీర్వాదం ఆయన మాటలు వినుచున్న మనకు, ప్రభును నిండు హృదయంతో ఆరాధించున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.